ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన నాకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా ఒడ్డేరు కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన ఒడ్డేరు కుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి సమస్యల్ని మీరు చట్టసభల్లో ప్రస్తావించబోతారమ్మా? నేను సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేశాను. ఆ అవకాశం నాకు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు కల్పించారు. ఈ రోజు చట్టసభల్లో మా ఒడ్డెరు కులస్తులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కులానికి మంచి జరిగేలా ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ నా కుటుంబానికి వారధిగా పనిచేస్తానని చెప్తున్నాను. ఒడ్డెర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తాము, వాళ్ళకు క్వారీల్లో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానము. ఎందుకంటే బీసీల యొక్క జనాభా అధికంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎప్పటికీ న్యాయం చేయనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో వచ్చిన వాటిని రెండింటిని కూడా ఒకటి బీసీకి ఒకటి ఎస్సీకి ఇవ్వడం అనేది నిజంగా ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఒక మంచి శుభసూచకంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడమే కాదు, ఈరోజు బీసీలకి ఆదరణ పనిముట్ల ద్వారా గత 2014-19 ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు మళ్ళీ తిరిగి చట్టసభలలో ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో పట్టణ ఎన్నికల్లో వచ్చేటువంటి మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు 33.3% రిజర్వేషన్ ఇవ్వటము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లలో 34% రిజర్వేషన్ ఇవ్వటం అనేది బీసీలకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే మనం గమనించాలి, ఎక్కడో ఒక క్లస్టర్గా ఉన్నటువంటి ఒడ్డెర కులానికి చెందినటువంటి రమాదేవి గారికి ఈరోజు పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నిజంగా ఒక అనంతపురం జిల్లాకు ఒక వరమని భావించాలి. ఎందుకంటే ఈ జిల్లాలో